మన సమస్య రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వినపడలేదు. రాయబారం నడుపుతా ఉన్నాం. దున్నపోతు ద్వారా రాయబారం నడుపుతా ఉన్నాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అమలు చేయాలి. అంగన్వాడీలకు కనీస వేతన అమలు చేయాలి. జగనన్న ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి అన్న చదవనండి. మోసం చేసిన జగనన్న మాట ఇచ్చి మోసం చేసిన జగనన్న మాట ఇచ్చి మోసం చేసిన జగనన్న మాట ఇచ్చి మోసం చేసిన జగనన్న మాట తప్పి మోసం చేసిన జగనన్న వద్దెల్లాలే అంగన్వాడీల ఐక్యత వద్దెల్లాలే అంగన్వాడీల ఐక్యత ఇవ్వాలి. అంగన్వాడీలకు కనీస వేతనం పోరాటం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వద్దెల్లాలి అంగన్వాడీల ఐక్యత అంగన్వాడీల ఐక్యత ఇవ్వాలి. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి. అంగన్వాడీలకు కనీస వేతనం కేటాయించాలి. ఐసీడీఎస్ కు సరిపడేంత బడ్జెట్ పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యను వద్దెల్లాలే అంగన్వాడీల ఐక్యత వద్దెల్లాలే గుర్తించాలి. అంగన్వాడీల రాయబారం నడుపుతున్నాం. రాయబారం నడుపుతున్నాం. రాయబారం నడుపుతున్నాం. జగనన్న మా సమస్య పరిష్కరించు. జగనన్న మా సమస్య పరిష్కరించు. దున్నపోతు రాయబారం నడుపుతున్నాం. దున్నపోతు రాయబారం నడుపుతున్నాం. కామ్రేడ్స్, ఈరోజు మన సమస్యను జగనన్న గారికి పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. కనీసం ఈ రోజైనా సరే దున్నపోతు ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. ఆడికి సమస్య పరిష్కరించకుంటే రేపు 3వ తారీఖున ఖచ్చితంగా అంగన్వాడీల శక్తి ఏందో చూపించేటువంటి పద్ధతిలో రేపు కలెక్టర్ దగ్గర బయట అయిపోయి ఉంటుంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ నెలకొల్పాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.